ఇట్లా అందరిని ఎవరు వచ్చంటావు భోగ మీదలో దిగిన భోగము సుందరి బాధలు పెట్టాది, బల్జి వీధిలో దిగిన బల్జి కన్యలు బాధలు పెట్టారు. అక్కడ తొప్పించుకొని ఇక్కడ తొప్పించుకున్నాను. మా తండ్రి రాజపుండు తయారు అయ్యి మా తండ్రి గోడను గోలాడుతున్నాడు. మా తండ్రి ఆ పుండు మేర చేసి నేను రావలే. మన ముందులంతా మోతాడే మందులో పేరు చెప్పుకొని ఇంకా కొంచెం ఇక్కడ పోయిన వచ్చాను కదా. ఈ వీధిలో శ్యామాపురి పట్టణములో ముందుకు తొలగోయవలే. ముందులమ్మ మందులారా, ఈ మందులు ఎవరు కొనలేదో తల్లి అని మందుల పేరు చెప్పుకొని పోతున్నాడు. హలో అత్తయ్య, ఎవరప్ప మీదే? ఓహో, ఎవరో మంత్రి వస్తున్నాడు పాపం. చెప్పప్పా. శ్యామాపురి పట్టణంలో. అవునా? ఇదే మా తండ్రి ఉండే నగరు. ఈ పట్టణంలో ఆయన పని పనిచేసేదే. ఆయనకేమో రాసుకుంటలే సందలాడుతా ఉన్నాడేమో అట్లా బాధపడి సరిసేపా. ఏమి రాజుపుండ? అవును సమే, రాజుపుండ లేసి తొండలాడుతున్నాడా? అవునప్పా. పుణ్యం కొట్టుకోప్పా. మీ రాజుపుండ లేసిందా? అవునప్పా. రాజుపుండ లేసింటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను రమ్మని పిలుస్తున్నావు. అవునప్పా. నువ్వు రమ్మంటే నేను వచ్చేది అట్లాగా అయ్యలేదు. ఏమో చెప్పన్నా? చెప్పుదునా? చెప్పు. అయ్యా, నేను రాజు వద్దకి అడుగుకు దున్నపోత కావాలి. అట్లా కొట్టుకొని మా శ్యామాపురి పట్నం గంటా పోతే అక్కడ పోయినా నేను పుండుకి ముందు వేయాలంటే శ్యామాపురి పట్నంలోకి పోయే కొందికి ఆ కాంబోజరాల భార్యలో 6 మంది ఉన్నారు కదా. 6 మంది వాళ్ళు ఇల్లు పెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు రాజ్యమేసి పెట్టేస్తారా చెప్పా స్వామి? రాజ్యమేకి ఇచ్చేస్తారా? వెళ్ళిపోవాలా? వాళ్ళకి నేను పుండుకి
ముందు వేస్తే ఆ, ఆ రాజ్యభారం అంతా నాకు పటాలు చేతి కట్టవు. అంత నీదే ఉంటుందిలేప్ప. అట్లయితే ఉంటానులే. నేను అప్పుండకి ముందు ఇప్పుడైనా మీ రాజు ఎక్కడున్నాడు? అబ్బప్ప ఆడ కన్నాడు రాడు పాపమ్మ. ఆహా మంత్రి, ఆ, ఏది మీ రాజు? ఇదిగోప్ప ఇక్కడున్నాడు. ఇక్కడ రావయ్యా. మీ రాజు ఆ, ఏమి జరుగుతున్నదయ్యా మీ రాజుకి? మాది రాజకీయ పుండి లేచిందప్ప. అవునా? ఆ, ఏది మీ రాజును పిలిపించు. ఆడ కూర్చోడు. ఆయన లేలే అప్పుడే. లోపల రాజు గుండు చాలా బాధ పెడుతున్నది కదా. అవునప్పా. అట్లయితే నా వద్దలో కొన్ని మందులు ఉన్నాయి. ఆ, ఆ పుండికి కొంచెమే మందు ఉంది. కొంచెమే. అవును, ఆ ముందు చేస్తున్నాను, కొంచెం మేలైతుంది అని ఇంకా ఆ ఉడుగుల పేరు చెబుతున్నాను. అప్పుడు తెచ్చి మీరు అది నూటికి వేస్తే క్లీన్ గా మేలైపోతుంది. ఏపా అదే ఆమె చూద్దాం దేవుడు ఉన్నాడు. కొంచెము ముందు ఉంది యత్న. ఏయ్, హే. ఆ చిప్పడ ముందు ఆ చేతికి చిన్నవాడా, నీ హస్తం పెట్టే లోపలే నా కుండ చల్లగా అయినది. ఏముండి వచ్చినప్ప ఆహా. ఈ రాజపుండు మరి ఆ కొంచెము మేలైంది, కొంచెం చల్లగా ఉంది. చల్లగా ఉందా? ఇప్పుడైనా నీకు నీ కుమారుల మీద 6 మంది కుమారులు ఉన్నారు కదా. సరే, నీ కుమారులకైనా అరే మంత్రి బా. ఇలా రావయ్య. చెప్పన్నా ఇప్పుడైనా పుండుకి ముందు వేయాలంటే చెప్పన్నా ఆ మందులు పేరు చెప్తున్నాను. చెప్పన్నా అవంతా తెచ్చి నీవు నూటికి వేసి పుండుకి ముందు వేయాలి. ఏమేమి పేర్లన్నా చెప్తున్నా. చెప్పన్నా. ఏ, అప్పుడే రామధ్వగి వాడు చెప్పప్పా. ఇప్పుడైనా కాలికి మెత్తన రాయి కావాలి, కన్ను గుడ్లు కావాలి, మాట్లాడే ఒక్కలు కావాలి, పోట్లాడే హాకలు కావాలి, సుద్దము చెప్పే సున్నము కావాలి. ఇటువంటి ఉడుగులు ఆ ఆద్రవేలు జలము కావాలి, కరిడిపోటు జున్ను కావాలి. ఇటువంటి ఉడుగులంతా తయారు చేస్తే ఆ రాజుకి పుండు మేలైపోతుంది. కాదయ్యా, అక్కడ మేము పోయేది మా తెచ్చేది మా నోని చూసిండేవాడు, నవలితా పోయి నవలితావా ఉండేవాడు. అబ్బా నీకు అంత రాత్రి ఇన్ని
వేసిన పుండు మేలైతుంది. తెచ్చే అది కాక ఏచిన కన్ని మేడ, ఏచిన కన్ని మేడకపోతే మందుల భరిణి ఉన్నది. ఆ మందుల భరిణి తెచ్చిన ఆ మందులు దీన్ని కలిపి అక్కడ వేస్తే మేలైపోతుంది. ఆయనప్పా ఆయనకి 6 నెలలు నిద్ర 6 నెలలు ఉంటుందే. నువ్వే తెచ్చి అట్లా కాపాడప్పా. నీకే ఉండిపోతుందిలే మా బుద్ధమే. ఓ రాజా, ఏ చిన్నవాడా, ఏమైతుంది రాజా నీకు? ఇప్పుడు కొంచెం మేలైన చిన్నవాడా. ఆహా, మేలైనదా చిన్నవాడా? ఆ, శ్రీదేవి మకమ ఏమి నీది ఊరేవుది, నీ పేరేమి, నీ తల్లి తండ్రి ఎవరు, నీవేళ ఎలా వచ్చినావు? మా తల్లి తండ్రి పేరు చెప్పుకోవాలనా? అవును. అయ్యా కాంబోజ్ రాజా,